సో హాయ్ మా, ఈ వీడియో ఏంటంటే మా మెయిన్ థింగ్, ఈ వీడియో ఏంటంటే మా మనకు మాంగోడీబీలో ఫస్ట్ మాంగోడీబీ అంటే నేర్చుకున్నాం, నెసెసిటీ ఆఫ్ మాంగోడీబీ, వై ద మాంగోడీబీ యూజ్, టర్మ్స్ యూజ్డ్ ఇన్ మాంగోడీబీ, ఈ టాపిక్ ఇప్పుడు నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్స్ ఇన్ మాంగోడీబీ క్వెరీలా. మామ నువ్వు మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకో, యూనిట్ 4లో నువ్వు మ్యాక్సిమం నువ్వు మొత్తం 10కి 10 మార్క్స్ కావాలంటే నీకు లాంగ్వేజ్ మాంగోడీబీ క్వెరీ లాంగ్వేజ్ రావాల్సిందే. మాంగోడీబీ క్వెరీ లాంగ్వేజ్ రావాలంటే మనకు మన ప్లేలిస్ట్లో అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అనేది ఉంది. దాన్ని బ్రీఫ్గా చూస్తే మీకు తెలుస్తుంది ఏం కథ అని చెప్పి వచ్చిన దాన్ని మీరు చేసేసుకుంటారు. అదే నాకు ఇదేమొద్దు, నేను డీటెయిల్గా చదవాలనుకున్న మాంగోడీబీ క్వెరీ నాకు టైం లేదు, అందుకే నేను అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 చదవమని చెప్తున్నాను. నాకు టైం ఉంది, నేను మేనేజ్ చేయగలుగుతా అంటే డైరెక్ట్ మాంగోడీబీ ప్లేలిస్ట్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడితే ఆ లింక్లో మనకు లైక్ 2 hours ఉంటుంది, 2 hours వినండి. లేకపోతే నేను 20-40 minutes ఉంటుంది. సో 1.5xలో పెట్టి వినేసేది. సో మాంగోడీబీ క్వెరీ లాంగ్వేజ్ పక్క 10 marks లేదా 5 marks వస్తుంది. 5 marksతో పాటు మనం పక్కల నెసెసిటీ, టర్మ్స్ యూజ్డ్, ఇది అంటే సేఫ్ సైడ్ ఉండాలంటే మాంగోడీబీ క్వెరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మామ. సో ఇప్పుడు మనం టర్మ్స్ యూజ్డ్ మాంగోడీబీ అని చూసుకుందాం. సో మామ ఇది మామ టర్మ్స్ అంటే మనం ఆర్డీబీఎంఎస్లో మన డేటా, అదే మన ఎస్క్యూఎల్లో ఆర్డీబీఎంఎస్ అన్న డేటాబేస్, ఆర్డీబీఎంస్లో ఏమంటామో మనం మాంగోడీబీలో కూడా డేటాబేస్ అదే అంటాం, సేమ్ డేటాబేస్. సో టేబుల్ మనం ఆర్డీబీఎంఎస్లో టేబుల్ ఏమంటామో మనం మాంగోడీబీలో కలెక్షన్ అంటాం అమ్మ. దాన్ని ఏమంటాం మనం? కలెక్షన్ అంటాం. కలెక్షన్ అంటే టేబుల్ మాంగోడీబీలో. ఇక్కడ రికార్డ్ అంటాం, మనం ఇక్కడ డాక్యుమెంట్ అంటాం. అంటే ద డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ఇన్ ద మాంగోడీబీ. అంటే ఇక్కడ మనం డేటాబేస్ రికార్డ్ ఫార్మాట్లో స్టోర్ అయ్యి ఉంటే మాంగోడీబీలో మనకు డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ కాలమ్స్ అని యూజ్ చేస్తాం, ఇక్కడ ఫీల్డ్స్ అని యూజ్ చేస్తాం. సో ఇండెక్స్ సేమ్ ఉంటుంది మామ, ఇండెక్స్ దీంట్లో. ఇక్కడ మనం జాయిన్స్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మనం ఎంబెడెడ్ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తాం. జాయిన్స్ అని యూజ్ చేసుకోవచ్చు, ఎంబెడెడ్ డాక్యుమెంట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటే క్లియర్ అయిపోతుంది మొత్తం. సో ప్రైమరీకి ఐడి ఈజ్ ఐడెంటిఫైర్, ఐడి అనేది సేమ్ యూజ్ చేస్తాం కానీ ఒక రిఫరెన్స్ అని ఇస్తాం, ఐడి ఈజ్ ఐడెంటిఫైర్ అని చెప్పి. సో ఫారెన్కి ఇక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ సబ్ డాక్యుమెంట్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సబ్ డాక్యుమెంట్ రిఫరెన్స్ అంటే ఫారెన్కి సబ్ డాక్యుమెంట్ అంటాం ఇక్కడ మాంగోడీబీలో. ఇదే వ్యూస్ అంటాం, ఇక్కడ వ్యూస్ అంటాం. సో ఇది మేము ఓవరాల్ కాన్సెప్ట్. మనకు డేటాబేస్ టేబుల్ ఇక్కడ అంటే అక్కడ కలెక్షన్ అంటాం, రికార్డ్ ఇక్కడ అంటే డాక్యుమెంట్ అక్కడ, కాలమ్ అంటే ఫీల్డ్ అంటాం, ఇండెక్స్ ఏం, జాయిన్స్ ఇక్కడ అంటే ఎంబెడెడ్ డాక్యుమెంట్స్ అంటాం. ప్రైమరీ అంటే ప్రైమరీకి అన్న ఇక్కడ ప్రైమరీకి కొంచెం రిఫరెన్స్ అని ఉంటే ఐడి అనే ఒకటి ఇస్తాం, ఇన్షియల్ చేస్తాం. ఫారెన్ కీ అంటే సబ్ డాక్యుమెంట్, ఇంకోటి వ్యూస్ అంటే వ్యూస్. సో ఇది మ్యాటర్. సో ఇది రాస్తే వాడు నీకు మార్క్స్ ఇవ్వడం, నువ్వు ఇది మార్క్స్ అస్సలు ఇవ్వడం, ఇస్తే ఒక 2 marks 1 mark చేతిలో పెట్టి అని చెప్పి పంపిస్తాయి. ఇది కాదు, మనం ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. అసలు ఎగ్జాంపుల్స్ మా డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేస్తాడు, దీంట్లో డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేస్తారు, టేబుల్ ఎట్లా క్రియేట్, కలెక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తూ చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ చూడమా, డేటాబేస్ అంటే కంటైనర్ ఫర్ ఏ టేబుల్స్, ఇక్కడ మాంగోడీబీలో కంటైనర్ ఫర్ ఏ కలెక్షన్. సో ఇప్పుడు క్రియేట్ ద డేటాబేస్ నేమ్, మన సింటాక్స్ డేటాబేస్లో క్రియేట్ డేటాబేస్ నేమ్. అదే మాంగోడీబీలో యూజ్ స్టూడెంట్ డేటాబేస్ అంటే డైరెక్ట్ నువ్వు మాంగోడీబీ మన ప్లేలిస్ట్ చూస్తే ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ ప్లేలిస్ట్ వెళ్ళిపో. మన ప్లేలిస్ట్లో మనకు అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2 అది చేసేసుకో. అక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయుడే యూజ్ అని చెప్పి డిఫాల్ట్ ఒక నేమ్ ఇస్తే డైరెక్ట్ డేటాబేస్లో కన్వర్ట్ చేసేసుకుంటుంది. సో మెయిన్ యూజ్ స్టూడెంట్ డేటాబేస్ ఇది. సో టేబుల్ వర్సెస్ కాలం. సో టేబుల్ చూస్తే మనం ఎస్క్యూఎల్లో క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇచ్చి ఐడి ఇంటి ఇస్తాం, అంటే కాలమ్స్ ఇస్తాం. మనం కాలమ్స్ ఇచ్చి ఐడి ఇంటి నేమ్ వేర్కార్ ఏజ్ ఇంట్ అని ఇస్తాం. అదే మనం దీంట్లో వచ్చేసి డీబీ అంటే డేటాబేస్ లోపల మనం ఏది కలెక్షన్ అంటే స్టూడెంట్, ఇన్సర్ట్ 1 అంటే కలెక్షన్ అంటే అంటే ఫస్ట్ డేటాబేస్, తర్వాత లోపల ఏది మనకు స్టూడెంట్ లోపల మనం ఇన్సర్ట్ చేయాలి కలెక్షన్స్. అంటే స్టూడెంట్ అనేది కలెక్షన్, డీబీ అనేది ఒక డేటాబేస్. సో ఇన్సర్ట్ 1లో ఐడి 1 నేమ్ అని ఇచ్చి ఇన్సర్ట్ చేసిన. సో టేబుల్ వర్సెస్ కలెక్షన్. సో నెక్స్ట్ రో డాక్యుమెంట్ ఏంది. సో ఇక్కడ రో అంటే ఏంది, ఇన్సర్ట్ ఇంటూ ద స్టూడెంట్ వాల్యూ 1 ls అని చెప్పి ఇట్లా ఇచ్చేస్తాం ఎస్క్యూఎల్లో. సింగిల్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. ఇక్కడ మనం రో డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, ఐడి ఇచ్చి డిఫాల్ట్గా ఐడి ఒక 12 values ఉంటాయి. నేను ఏదో ఒక ర్యాండమ్ తీసుకుని నేమ్ ls ఏజ్. సింగిల్ డాక్యుమెంట్ ఇన్ ఏ కాలమ్ JSON ఫార్మాట్. అదే మనం ఇన్సర్ట్ 1 అని చేయొచ్చు, ఇన్సర్ట్ మెనీ అని చేయొచ్చు. మనకి ఇలా రో డాక్యుమెంట్కి డిఫరెన్స్ అనమాట. ఇలా డాక్యుమెంట్ ఈ ఫార్మాట్లో ఉంటుంది, రో అనేది మనం ఎస్క్యూఎల్ మీకు చేసి ఉంటుంది మ్యాక్సిమం, మాంగోడీబీ ఇలా ఫార్మాట్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆ 2 వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ టేబుల్లో ఈ ఫార్మాట్లో ఉంటుంది, ఇక్కడ కలెక్షన్లో ఈ ఫార్మాట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ మామ సింపుల్ ఇండెక్స్. ఇక్కడ క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఆన్ స్టూడెంట్స్ అని చెప్పి నేమ్ ఇస్తాం. అంటే స్టూడెంట్లో ఇండెక్సెస్ కావాలంటే ఫస్ట్ క్రియేట్ ఇండెక్స్ నేమ్ ఇచ్చి తర్వాత ఆన్ ఎక్కడ ఇవ్వాలి మనం ఇండెక్సెస్ ఆన్ స్టూడెంట్స్ నేమ్ అనే దాంట్లో ఇండెక్స్ చేయాలి. అంటే నేమ్లో 1 2 3 4 అని చెప్పి ఇట్లా ఇండెక్స్ శివ అంటే ఇండెక్స్ 1 అంటే ఎస్ ఇండెక్స్ 2 అట్లా. సో ఇక్కడ వచ్చేసి మన మాంగోడీబీలో db.students అంటే డేటాబేస్లో స్టూడెంట్ పక్క ఇది ఇన్స్టాల్ ఉండాల్సింది. .create index నేమ్ యాజ్ 1 అంటే ఇప్పుడు 1 అని ప్రింట్ చేస్తే నేమ్ అనేది వచ్చేసేది ఇండెక్స్ అనమాట.
అర్థమైందా మామ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మామ చూడండి మామ నెక్స్ట్ వచ్చి కాలం వర్సెస్ ఫీల్డ్ మామ. కాలం వర్సెస్ ఫీల్డ్ అన్న ఇక్కడ కాలం అన్న అక్కడ ఫీల్డ్ అన్న సేమ్. నేమ్ ఎల్ఐఎస్ ఇచ్చినాం, ఏజ్ 21 ఇచ్చినాం. ఇక్కడ MongoDB ఇది అనేది 2 దానిలకు సేమ్. ఎట్లా 2 దానిలకు సేమ్ అంటే ఇది అనేది మనకు SQLకి అంటే RDBSకి ప్లస్ MongoDBకి సేమ్ అమ్మ. MongoDBకి సేమ్ నేమ్ ఎల్ఐఎస్ ఏజ్ 21. సో ఫస్ట్ నెక్స్ట్ ప్రైమరీకి చూడండి. సో ప్రైమరీకి వర్సెస్ ద ఐడి. సో ప్రైమరీకి ఇక్కడ ఉంటే అక్కడ ప్రైమరీకి లోపల ఒక ఐడి ఇస్తాం. సో డైరెక్ట్ ఐడి ఈక్వల్ 1 ఇస్తాం. ఇక్కడ ప్రైమరీకి ఐడి అనేది ఇస్తాం. ఇట్లా మన RDBMSలో MongoDBలో ఇలా మీకు బ్రీఫ్ అంటే దీన్ని ఇలా మీరు అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో మీరు ఇలా రాసుకొని దీనికి బ్రీఫ్ ఒక డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటే సెట్. సో నెక్స్ట్ చూద్దాం అమ్మ. ఇక్కడ మనం జాయిన్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం జాయిన్స్ యూజ్ చేస్తాం RDBMSలో. మనం దీంట్లో లుక్అప్ అనేది యూజ్ చేస్తాం. జాయిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ ఒక టేబుల్ ఇంకో టేబుల్ జాయిన్ చేస్తాం. యూనిక్ ఐడి యూనిక్ కాలంతో జాయిన్ చేస్తాం. ఇక్కడ యూలకు సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ జాయిన్ కోర్సెస్ ఆన్ స్టూడెంట్ డాట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి అది మ్యాటర్. సో లుక్అప్ యూజ్ చేసి ఏం చేస్తామంటే DB.student.aggregate అనే దాన్ని యూజ్ చేసి మనం లుక్అప్ ఫంక్షన్ అగ్రిగేట్ ద లుక్అప్ ఫ్రమ్ కోర్సెస్ యాజ్ కోర్స్ డీటెయిల్స్ అంటే ఒక ఐడిలో కోర్సెస్ ఇంకో ఐడిలో కోర్స్ డీటెయిల్ 2 దానిని మనం కంబైన్ చేయడానికి అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం లుక్అప్తోనే ఈ మొత్తం ఓవరాల్ ప్రాసెస్ చేస్తున్నాం జాయిన్స్ అనే ప్రాసెస్ని మన MongoDBలో. సో ఇది మిస్ అయినా ఫారెన్కి ఇక్కడ మాన్యువల్ రిఫరెన్సెస్. సో నువ్వు ఫారెన్కి వర్సెస్ కోర్స్ ఎలా అయితే ఇచ్చినావో సేమ్ ఇక్కడ కూడా ఫారెన్ కీలో యూజ్ చేస్తావు. సో ఫారెన్కి కోర్స్ ఐడి రిఫరెన్స్ ఐడి అని చెప్పితే 2 లింక్ చేసి ఫారెన్కి ఎందుకు టు లింక్ ద టేబుల్స్. సో ఇక్కడ చూడ ID1 నేమ్ ఎలైజ్ అని ఇచ్చాం. కోర్స్ ఐడి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఐడి 64 అంటే ఈ ఎలైజ్లో కోర్స్ ఐడి ఆబ్జెక్ట్ ఐడి అని చెప్పి రిఫరెన్స్ ఇచ్చి దీని 2 దాన్ని లింక్ చేస్తున్నాం. మ్యాక్సిమం మన RDBMSలో మ్యాక్సిమం కాంప్లెక్స్ ఉంటుంది. MongoDBలో సింపుల్ ఉంటుంది. ఇది ఓవరాల్. సో మీకు ఇది ఓవరాల్ అర్థం కాదు ఎందుకంటే మీరు ఫస్ట్ MongoDB లాంగ్వేజ్ నేర్చుకుంటేనే మీకు ఇవన్నీ అర్థమైతే కొత్తగా ఉంటుంది. సో 10 minutesలో ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. సో చూడండి లైట్గా మీకు అర్థం చేసుకున్నంత అర్థం చేసుకోండి. 10 minutes చాలా కష్టం. మీరు ఫస్ట్ 40 minutes వీడియో చూసినాను. లేకపోతే డైరెక్ట్ నాకు ఫుల్ కోర్స్ కావాలంటే డైరెక్ట్ MongoDB ఫుల్ కోర్స్ అని కొడితే 1 hour 30 లేదా మ్యాక్సిమం 2 hours ఉంటుంది. 2 hours కంప్లీట్ చేసుకుంటే ఇవన్నీ మీకు టప్ప అర్థమైతే. సో ఉన్న 10 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో టైం లేదు మెయిన్కి ఎగ్జామ్కి. సో చూడండి ఫారెన్కి కోర్స్ ఐడి రిఫరెన్స్ ఐడి అని చెప్పి మనం మన DBMSలో లింక్ చేసిన టేబుల్ని ఇక్కడ మనం డాక్యుమెంట్స్ లింక్ చేయాలి. సో ID1 నేమ్ ఎల్ఎస్ ఇక్కడున్న కోర్స్ ఐడికి మనం వేరే ఆబ్జెక్ట్ ఐడి అంటే ఇంకో ఆబ్జెక్ట్ ఐడి ఉంటుంది ఇదే డాక్యుమెంట్లో. ఇక్కడున్న కోర్స్ ఐడికి వేరే ఉన్న ఆబ్జెక్ట్ ఐడికి లింక్ చేస్తాం. లింక్ చేయడానికి మనకు ఐడి అనేది అవసరం. సో ఇక్కడ ఉన్న ఐడి ఉందంటే మనం 12 bits అంటే ఆ 12 bits అనేది ఇక్కడ ఇచ్చి దాన్ని లింక్ చేస్తాం అనమాట. ఇది జాయిన్స్ వచ్చేసి మనకి ఏం యూజ్ చేస్తామంటే ఒక టేబుల్ని ఇంకో టేబుల్ని జాయిన్ చేస్తాం. జాయిన్ చేయడానికి మనం అంటే అన్ని కాలమ్స్ జాయిన్ చేయడం కానీ మన జాయిన్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవుటర్ జాయిన్ ఇన్నర్ జాయిన్ అని చెప్పి RDBMSలో. సో స్టూడెంట్ డాట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి అని చెప్పి దాన్ని జాయిన్ చేస్తే ఒకటే కాలం రిప్రజెంట్ అయ్యి ఇంకో కాలంలో మనం లెఫ్ట్ జాయిన్ ఇస్తే లెఫ్ట్లో ఉన్న అన్నీ వస్తాయి, రైట్ జాయిన్ ఇస్తే రైట్ టేబుల్లో ఉన్న అన్నీ వస్తాయి. సో ఇక్కడ అలా కాదు లుక్అప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో మనం అగ్రిగేట్ అనేది ఒకటి యూజ్ చేసి అప్పుడు మనం 2 డాక్యుమెంట్స్ అనేది కంబైన్ చేస్తాం. ఇది యాక్చువల్ సింటాక్స్ అనమాట దానికి. సో అర్థమమ్మ. సో బ్రీఫ్గా చూడండి. కావాలంటే మీకు ఫుల్ అర్థం కాదు నాకు తెలుసు. సో కాలం వర్సెస్ 2 దీంట్లో కాలం దాంట్లో ఫీల్డ్ 2 సేమ్ ఉంటాయి. దీనిలో ప్రైమరీ కీ ఐడి ఉంటుంది. అక్కడ డైరెక్ట్ ఉత్తి ఐడి మనం ఇంతకుముందు చూసాం కదా. సో ఇక్కడ డైరెక్ట్ ఐడి నువ్వు ఇది ప్రింట్ చేసినావు అనుకో మామ అన్ని వాల్యూ ప్రింట్ అయ్యి నీకు ఏమొస్తుంది అంటే మామ మెయిన్ థింగ్ ఫస్ట్ ఐడి అని ఇచ్చి ఒక 12 letters ఉన్న ఐడి అనేది ఇచ్చేస్తారు. ప్రతి దానికి ట్రూ అని చెప్పి 12 letters ఉన్న ఐడి అనేది ఇచ్చేస్తారు. మీకు అక్కడ వెళ్తే నీకు అర్థమైపోతుంది 40 minutes వీడియో చూస్తే. సో ఇది మామ ఓవరాల్ కాన్సెప్ట్ మనకి ఈ దాకా అయిపోయింది. డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, టేబుల్స్ అండ్ కలెక్షన్స్ ఎట్లా, సో కాలమ్స్ అండ్ ద డాక్యుమెంట్స్ ఎట్లా, ఇండెక్సెస్ ఎట్లా. సో థ్యాంక్ యూ మామ. స్టే ట్యూన్. మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.